నమస్తే. నిన్న మొన్న కురిసిన భారీ వర్షాల దెబ్బకి ప్రాజెక్టులన్నీ నిండిపోయినాయి, చెరువులన్నీ నిండిపోయినాయి, కాలువలు, కుంటలు, నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. అయితే ఒక వార్త మనం పేపర్లలో, టీవీల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది చూస్తున్నాం. 103 సంవత్సరాల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్టు నిలబడ్డది నిఠారుగా. దాదాపు 72,000 క్యూసెక్ల నీటి సామర్థ్యంతో కట్టిన ఈ ప్రాజెక్టు 1,82,000 క్యూసెక్ల నీళ్ళు వచ్చినా ప్రవహించినా కూడా అది చెక్కు చెదరకుండా నిలబడ్డది. ఆ ప్రాజెక్టు ముందే ఉన్న అదే పోచారం ప్రాజెక్ట్. దీంతో పాటుగా మనం చాలా తాండాలు, ఇక్కడున్న వాస్తవ పరిస్థితి, ప్రజల యొక్క సమస్యలు, ఎట్లాంటి సిచ్యువేషన్లో ప్రజలు ఇప్పుడు ఉన్నారు, 3 రోజుల తర్వాత ప్రభుత్వం ఎట్లా పనిచేసింది, లోకల్ లీడర్లు ఏమన్నా పనిచేశారా, ముఖ్యంగా ఈ మెదక్ అండ్ కామారెడ్డి జిల్లాల పరిధిలో వచ్చిన వరద కారణంగా ప్రజలు పడ్డ ఇబ్బందులు ఏంటి మనం తెలుసుకోబోతున్నాం. సో నా పక్కన వినోద్ నాయక్ ఉన్నారు, గోపి ఉన్నారు, ఇక్కడ లోకల్ వీళ్ళంతా గిరిజనుల తరపున వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో వీళ్ళని మనం ముందు పెట్టుకొని ఈ ప్రాజెక్టు ప్రాంతాన్ని ఇదంతా కూడా మనం పరిశీలించబోతున్నాం. సో నా వెనకాల కనిపిస్తున్నదే పోచారం ప్రాజెక్ట్. ఈ పోచారం ప్రాజెక్టు 72,000 క్యూసెక్ల వరద సామర్థ్యంతో కూడుకున్నది. ఇది జస్ట్ 2.423 టీఎంసీతో గతంలో 1922లో 1917లో ఆనాటి నిజాం శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఇది. 1917లో శంకుస్థాపన చేస్తే 1922 కల్లా ఇది కంప్లీట్ అయింది. జస్ట్ ఒక 27 లక్షల రూపాయలతో కట్టిన ప్రాజెక్ట్ ఇది. నిజామాబాద్, మెదక్ ఈ ప్రాంతాలకి సాగునీరు, తాగునీరు అందిస్తున్నది. దాదాపు ఒక 10,500 ఎకరాలకు పైన సాగులోకి వస్తున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్ళు వస్తున్నాయి. అయితే ఆ పైన కురిసిన వరదల కారణంగా ఈ ప్రాజెక్టు ప్రవహించింది పెద్ద ఎత్తున. ఏ స్థాయిలో వరద వచ్చిందంటే 2 రెట్లు అదనంగా వచ్చింది. దాని సామర్థ్యం జస్ట్ ఒక 72 టీఎంసీ సామర్థ్యము, 72 క్యూసెక్ల సామర్థ్యము, 72,000 క్యూసెక్లు. అయితే ఇది వరద 1,82,000 క్యూసెక్ల వరద వచ్చింది. అయినా కూడా అది చెక్కు చెదరలేదు. చూడండి, ఒకవేళ గనక నా వెనకాల కనిపిస్తున్న ప్రాజెక్ట్ గనక తెగిపోతే సిచ్యువేషన్ మనం ఊహించలేము. ఎంత భయంకరంగా ఉండేదో, ఎన్ని గ్రామాలు నీళ్లలో మునిగిపోయి కొట్టుకుపోయేవో, ఎన్ని ప్రాణాలు పోయేవో. ఇవాళ మనం చూస్తున్నాం కదా, మన ప్రభుత్వాలు ఈ మధ్య కాలంలో కట్టిన ప్రాజెక్టులు ఉన్న సామర్థ్యాన్ని, ఉన్న కెపాసిటీని తట్టుకోలేకపోతున్నాయి. 6 నెలల లోపు, సంవత్సరం లోపు, 5 ఏళ్ల లోపు, 6 ఏళ్ల లోపే కూలిపోతున్నాయి. కానీ 103 ఏండ్ల కింద సున్నపు రాయితో కట్టిన ఆ డ్యామ్, ఆ ప్రాజెక్ట్ ఎంత అద్భుతంగా నిలబడి ఉన్నదో మనం గమనిస్తున్నాం. ఇంకా చాలామంది రైతులకి, వేలాది మంది రైతులకి నీళ్ళు అందిస్తున్న పరిస్థితి. సో ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళాలంటే మనకి వెళ్ళడానికి అవకాశం లేదు. ప్రజలు కూడా పాపం ఇక్కడ దాకా రోడ్డు మీదకి వచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మన ఈ వెనకాల ఉన్న రోడ్డును ఒకసారి గమనించవచ్చు. మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది. రోడ్డు అంతా 2 చోట్ల తెగిపోయింది. ఆ పక్కన ఉన్న ఆ బ్రిడ్జ్ పక్కన కూడా మొత్తం రోడ్డు అంతా తెగిపోయింది. వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ రోడ్ ఎక్కడ వెళ్తుందంటే డైరెక్ట్గా ఎల్లారెడ్డి అండ్ బోధన్, బాన్సువాడకి వెళ్ళే రూట్ ఇది. మెయిన్ రోడే ఇది కూడా. సో ఈ రోడ్డు మొత్తం తెగిపోయింది. సో దీన్ని ఇంకా పునరుద్ధరించలేదు. మరి అయితే వర్క్ చేస్తున్నట్టు కూడా ఏం కనబడట్లేదు. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలీదు. సో ఇక్కడ నుంచి పాపం జనాలకు తెలియక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. సైన్ బోర్డ్స్ కూడా లేవు. మరి ఎక్కడో మెయిన్ దారిలోనే పెట్టాలి. ఇక్కడ రోడ్ క్లోజ్ అయిపోయింది, ఇక్కడ నుంచి వెళ్ళొద్దని. ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వాళ్ళంతా రిటర్న్ వెళ్తున్నారు. సో ఒకసారి లోకల్గా ఉన్న కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మనం ఒకసారి మాట్లాడదాం. ఏ ఊరేమిది? ఎప్పుడైనా వచ్చినాయా ఇంత నీళ్లు? ఇప్పుడు 30 ఏళ్ళ కింద వచ్చినాయి. 30 ఏళ్ళ కింద వచ్చినాయి. ఎంత తగ్గలేదు సార్. ఇప్పుడు బాగా దిగింది. మొత్తం నష్టపరా మొత్తం కౌలు చేసి సార్ పొలం మొత్తం పోయింది. మీద కౌలు చేసిన 4 ఎకరాలు మొత్తం కొట్టుకుపోయింది. ఏ ఊర్లా? పోసారము ఊర్లో చేస్తాము. మొత్తం వరద కొట్టుకుపోయింది మొత్తం 4 ఎకరాలు. అదే బిగడు ఉంది నాకు, అందుకని చేసిన మొత్తం పోయింది. ఏం వేసినావు? వరి వేసినావా? మొత్తం పోయిందా? మొత్తం పోయింది సార్, మొత్తం కొట్టుకుపోయింది. మరి ఎవరైనా వచ్చిరా? రైతు అధికారులు కానీ ఎవరైనా వచ్చారు? ఇవాళ ఓలరే సార్. నిన్న మేడం కూడా, ఎంఆర్ఓ మేడం వచ్చి కూడా ఆప కూడా వెళ్ళిపోయింది. బండి దంచుకుపోయింది. ఆపలేదు. 50 మందికి ఉన్నాం కూడా. ఎంఆర్ వచ్చి కూడా ఆపలేదు బండి. ఆయనతో రైతులు సంగతి చెప్పలేదు. వీటికి వచ్చి వెళ్ళిపోయింది. సో మీకు ఇంతకుముందు ఎప్పుడు ఈ స్థాయిలో వరద రాలేదు సార్. 30 ఏళ్ళ కింద వచ్చింది, 32 కిలో వచ్చింది. 30 ఏళ్ళ కింద వచ్చినప్పుడు ఇట్లనే రోడ్లంతా కొట్టుకుపోయినాయి అప్పుడు కూడా. ఇప్పుడు బాగా, ఇప్పుడు ఇది దేవకుండే, అక్కడి దేవకుండే, ఇది బాగా దిగింది. ఈసారి బాగా దిగింది. మరి ఇప్పుడు మీరేం డిమాండ్ చేస్తున్నారు? మీ ఎమ్మెల్యే ఎవరు ఇంతకి? రవిత్ రెడ్డి.
రోహిత్ రెడ్డి హనుమంతపురం మెదక్ కిందికి వస్తుంది. మెదక్కి వస్తుంది, నిజాంబాద్కి వస్తుంది. ఎన్ని ఎకరాల పంట నష్టపోయి ఉంటది మీతో పాటుగా ఇంకా చాలా చాలా మంది వస్తువు మొత్తం ఈ ఏరియా మొత్తం పోయి సార్ మాడపడు ఉన్నాయని పోయినాయి. ఒకవేళ బ్రిడ్జ్ కనుక ఇదై ఉంటే పరిస్థితి ఏంది? మా ఊరే పోతుండే, మొత్తం ఊరు పోతుండే, టండా ఊరు పోతుండే. ఏ తండా మీది? పోచంబాల్. ఓకే, మీదంతా ఇక్కడేనా బ్రదర్? గతంలో ఎప్పుడైనా చూసిరా? మీ అప్పటికి పుట్టలేము ఇంకా, మేము అప్పటికి 1988లో అయింది ఇది. ఇప్పుడు 40 ఏళ్ళ కింద ఒకసారి దిగింది అక్కడ, కానీ ఇంతగానం రాలేదు. ఇప్పుడు మేము ఫస్ట్ టైం, ఇప్పుడు మేము పుట్టిన నుంచి ఇది ఫస్ట్ టైం. ఇది ఇంతగానము ఎప్పుడు ఇది కాలేదు. ఇది మీ తాండలోకి వచ్చినాయా నీళ్ళు? వచ్చినాయి, అక్కడికి బ్రిడ్జ్ వరకు వచ్చినాయి. ఇది దిగితే చాలా ఊర్లు పోతుండే, తెగింది ఆల్రెడీ అక్కడ, కానీ ఆన్ ది స్పాట్ లో జెసిబి తోటి అక్కడ వేసేసారు మట్టి. ఇది మొత్తం పోయింటే ఈ చాలా ఊర్లు, 100 ఊర్లు పోతుండే, 100 ఊర్లు. ఇటు సర్దన, బోధ్పూర్, ఇక్కడ గోల్లింగల, చీనూరు, వాడి, ఇదంతా కిందికి 100 ఊర్లు పోతుండే ఇటు కిందికి. ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి జనం వెనక్కి వెళ్తున్నారు కదా, బోర్డులు ఏం పెట్టలేదా ఇటు రావద్దని? నిన్న వచ్చి ఆర్మీలు వచ్చి 3 వస్తే వాళ్ళు కొద్దిగా ట్రై చేసి కొద్దిగా తీసేసారు. 3 చాలా 3 చనిపోయారు. అక్కడ ఒక్క బాడీ దొరికింది, ఇంకొక బాడీ దొరకలేదు. ఇక్కడ వాళ్ళు వాళ్ళకి పై ఉన్న వాళ్ళ ఈ రాజపేట్ 3 చనిపోతే అందులో ఒక్కరు దొరికిర్రు. అది ఇట్లా చీనూరు వాడి కన్నా అక్కడ దొరికిరు అని చెప్పారు నిన్న. ఓకే, ఇప్పుడు ఇంకా రోడ్ ఏం క్లియర్ చేయట్లేదా? ఎవరు చేస్తారు? ఇప్పుడు చేస్తామని కొద్దిగా వాతావరణం తక్కువైనాక చేస్తామని, కానీ ఎవరు రాలేరు. నిన్న వచ్చారు సిఐ ఇట్లా, కలెక్టర్ ఇట్లా వచ్చి చూసిపోయారు, ఆర్డర్ ఇచ్చి చేస్తామని చెప్పి. అక్కడికి వెళ్ళాలంటే ఎట్లా? ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి దాటి వెళ్ళాలి నడుచుకుంటూ, దాటి పోవచ్చు. ఇప్పుడు నేను ఇప్పుడే వచ్చాను. ఓకే, సో ఒకసారి మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఉన్న పరిస్థితి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. మొత్తం ఇదంతా వాటరే నిన్నంతా. సో ఇదంతా పెద్ద ఎత్తున వాటరే ఉండే. ట్రాన్స్ఫార్మర్ కూడా ఇదైపోయింది, ఒకసారి గమనించవచ్చు. సో ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా చూడొచ్చు. మీరు కొంచెం ఇటు ముందుకు రండి. సో ఈ మొత్తం ట్రాన్స్ఫార్మర్ కూలిపోయిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో ఇక్కడ రైతుల పొలాల కోసం ఏర్పాటు చేయబడ్డ ట్రాన్స్ఫార్మర్ అనుకుంటా ఇది. ఇక్కడ రోడ్లు మొత్తం అంతా వాటర్ ఫ్లోతో, వరద ప్రవాహంతో ఇదంతా కొట్టుకుపోయింది. ఒకసారి మనం చూడొచ్చు, ఇదంతా ఇసుక, కొట్టుకొచ్చిన ఇసుక ఇదంతా. సో డ్యామ్ మనకి చాలా క్లియర్ కనబడుతుంది. అక్కడ సౌండ్స్ కూడా వస్తున్నాయి. మీరు ఒకసారి సైడ్ జరగండి బ్రదర్. సో యాక్చువల్లీ ఈ డ్యామ్కి గేట్లు ఉండవు. సో ఫ్లో ఉంటుంది అంతే, ఎక్కడ కూడా గేట్లు ఏర్పాటు చేయలేదు. సో దాదాపుగా 27 లక్షల ఖర్చుతో ఆనాడు నిర్మించబడ్డది. దాదాపు 1.7 కిలోమీటర్ ఉంటుంది ఇది, ఈ డ్యామ్ అంతా కూడా. 2.4 TMCతో ఈ నీళ్లు నిల్వ చేయబడ్డ నీళ్లు ఉంటాయి ఇందులో. ఆ డ్యామ్ ఒక్కసారి మనం చూడొచ్చు. సో ఈ వరద ఏ స్థాయిలో వచ్చిందనడానికి ఇక్కడ ఏర్పడ్డ ఇది కొట్టుకొచ్చిన ఇసుక ఇదంతా మనకి కనబడతా ఉన్నది. సో ఈ రోడ్డు మొత్తం తెగిపోయిన పరిస్థితి కనబడుతున్నది, మనం ఒకసారి గమనించవచ్చు. ఇదంతా కూడా డ్యామ్ యొక్క కల్వర్ట్ పైనుంచి రోడ్ యాక్చువల్గా. సో ఇది మొత్తం తెగిపోయింది. ఇక్కడ నుంచి ఈ చివరి వరకు తెగిపోయిన పరిస్థితి. మళ్ళీ అక్కడ తెగిపోయింది. సో దీంతో వాహన రాకపోకలకు మొత్తం అంతరాయం ఏర్పడ్డది. ఎల్లారెడ్డిపేట్, బాన్స్వాడ్, బోధన్కి వెళ్ళే ఏరియా ఇదంతా కూడా. అక్కడ ఒక బ్రేక్ అయింది. ఇక్కడి నుంచి ఆ కల్వర్ట్ వరకు ఇంకొక బ్రేక్ ఏర్పడ్డది, మనం ఒకసారి చూడొచ్చు. ప్రాజెక్ట్ ఇంకా చాలా క్లియర్గా మనకు కనబడుతున్నది, గేట్లు అవన్నీ కూడా. ఈ ఊరేనా? ఎక్కడ మీ పొలాలు? ఎక్కడ ఏవి ఇవన్నీ మీ పొలాలేనా? అన్ని నష్టం అయిపోయినాయి. ఎన్ని ఎకరాల్లో వేసారు మీరు? అక్కడ నుంచి 5 ఎకరాల వరకు ఎకరా బాగుంది. అక్కడ 4 ఎకరాలు పోయింది. 4 ఎకరాలు ఖరాబ్ అయిపోయింది మొత్తం. చాలా ఘోరం అయిపోయి పరిస్థితి. ఎక్కడ ఏమి వెళ్ళని పరిస్థితి ఉన్నది మొత్తం. ఏ బస్సు లేదు, కరెంట్ లేదు. నైట్ వచ్చింది కరెంట్, ఏం బాగలేదు. ఇంత ఘోరం పరిస్థితి. ఇప్పుడు 5 ఎకరాలు వేస్తే మొత్తం పోయింది. మొత్తం పోయింది. 1 ఎకరం ఉంది, 10 ఎకరం ఉంటుంది అంతే. 4 ఎకరాలు మొత్తం. ఎవరైనా వచ్చిరా? ఎవరైనా ఆదుకునేటోళ్ళు ఎవలేరు. నిన్న వచ్చి మిలిటరీ పోలీస్ వచ్చి తవ్వజారా సప్లై చేసారు. దాటితో కొద్ది ఒక్కొక్కరు
అంతే ఎవరు లేరు. నిన్న వచ్చారు ఇలా మిషన్లు వస్తున్నాయి సాఫ్ చేస్తారట, ఏది రోడ్ క్లియర్ రోడ్ చేస్తారట, మిషన్లు వస్తున్నాయి అన్నారు. ఎంత ఎత్తు పోయినాయి ఇప్పుడు ఆ బ్రిడ్జికి? ఎంత ఎత్తు? బ్రిడ్జి మీద పోయినాయి, వాళ్ళు నడిచొచ్చేది మీద పోయినాయి, బ్రిడ్జి మీద నుంచి పోయినా? బ్రిడ్జి మీద నుంచి పోయినాయి. ఇవేం అవ్వలేవు, ఈ చెట్లు బిట్లు ఏం అవ్వలేవు, చెట్లే కనబడలేదు, చెట్లు అవ్వలేవు. కొద్దిగా కొన జస్ట్ కనిపించింది అంతే. ఇక్కడ భయం అయిందా? ఈ డ్యామ్ ఏమన్నా? ఈ ఊరే కొంచెం మొత్తం గుట్టకి ఎక్కేసినాం, ఎవరు లేరు, ఊరు నుంచి మొత్తం బయటకు వెళ్ళేసినాం. అక్కడ ఒక రాత్రి మొత్తం భయం అయిందా ఈ బ్రిడ్జ్ అని కొట్టుకపోద్దామని? చెప్పలేము, భయపడదు. వెళ్ళిపోయినాం మొత్తం, అక్కడ ఫారెస్ట్ దగ్గర ఉన్నాం, అక్కడ వెళ్ళిపోయినాం. అందులో ఊళ్ళో ఎక్కలే ఎవరు లేరు, మొత్తం ఎవరు లేరు. ఒక నైట్ ఒక డే మొత్తం అటే చెక్కగలను. ఇప్పుడు మీకున్న మీ వయసులో ఎప్పుడైనా చూసారా ఈ పరిస్థితి? చూడలేదు, ఇప్పుడే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎందుకు ఇంత వరద వచ్చిందని అనుకుంటున్నారు? అంటే వర్షాలేనా? వర్షాలు అక్కడ కుండలు ఇట్లా మీది ఊర్లు తెగిపోయింది అని బాగా అన్నారు కదా, అక్కడ మీది నుంచి బాగా వర్షాలతో బాగా వచ్చేసినాయి కదా. ఈ స్థాయి వర్షం ఎప్పుడు పడలేదా? ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అయితే మేము చూడాలి, ఇదే ఫస్ట్ టైం. ఈ స్థాయి వర్షం అంటే ఇదే ఫస్ట్ టైం, ఇంత ఘోరం అంటే ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు మీ పొలాలలో కూడా అంత ఇసుక ఇదై ఉంటది కదా? ఉంటది కానీ ఖరాబే కదా, పంటనైతే ఖరాబే కదా. ఇంత ఇసుక వచ్చినా ఏమి వచ్చినా పంటనైతే ఖరాబ్ కదా. ఏ ఇసుక ఇప్పుడు పంట చేసుకుంది అయితే ఇసుక అంత ఏం చేసుకుంది, అంత రత్త తవ్వ పాడు మధ్యడం కారు. ఎట్లా ఏమైనా పరిహారం ఇస్తామని చెప్తున్నారా? ఏమో ఇప్పటికైతే ఏం లేదు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఏమో ఇప్పటికైతే ఎవరు లేరు, ఇక మైనంపల్లి ఇట్లా ఏం చేస్తారు ఏం తెలియదు, కానీ ఇప్పటికైతే ఏం లేదు, ఎవరు లేరు. ఇంకెవరున్నారు లోకల్ వాళ్ళు? మీది ఇక్కడేనా? నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రస్తుతానికి ఏం లేదు, అగ్రికల్చర్ చేస్తూ ఉంటా. ఎక్కడ మీ భూమి ఎక్కడ? నాది ఇక్కడ ల్యాండ్ అయితే లేదు, మా విలేజ్ వాళ్ళది తాండా వాళ్ళది ఉంది. ఇదంతా మొత్తం టోటల్ ఈడికి అక్కడ వరకు టోటల్. ఇది యాక్చువల్ గా ఏంటంటే మన పోచారం ప్రాజెక్టు దాదాపు 1988 లో ఒకసారి ఫ్లో అయింది. అప్పుడు నేను చిన్నగా ఉన్నా. 1988 లో ఇదే ప్రకారం అయింది, కాకపోతే తక్కువ అయింది. ఈ సేమ్ యాస్టిస్ ఇక్కడ నుంచి ఒక మామిడి చెట్టు ఉండే, అది ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడేమో మొత్తం టోటల్ ఇక్కడ అక్కడ 2 సైడ్స్ వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మెదక్ జిల్లా లాస్ట్ బార్డర్ ఇది మా పోచంరాల్ విలేజ్, హవేలి గన్పూర్ మండల్ కొత్త మండలం అయింది కాబట్టి అసలు ఎక్కువ నష్టపరిహారం అంటే మాకే జరిగింది. అయితే అసలు యాక్చువల్ గా నిజాం ఎట్లా ప్రాజెక్ట్ కట్టిండో మాకు ఏం తెలియదు, కానీ అప్పుడు కట్టినటువంటి విషయాలు ఈ 70% ఏంటంటే మా దాంట్లో ఉంటది ప్రాజెక్టు. కానీ పోచారం కామారెడ్డి డిస్ట్రిక్ట్ లాస్ట్ బార్డర్ వాళ్ళకేమో బెనిఫిట్ ఎక్కువ ఉంటది, మాకేమో నష్టం ఎక్కువ ఉన్నది. మునగడం మీద. అయితే ఒక శాస్త్రం ఏంటంటే మా డాడీ చెప్తుండే, మొగన్ చంపి మిండెన్ నడిపినట్టు ఉంది శాస్త్రం ఇది. ఎందుకంటే అప్పుడు ఎట్లా కట్టిండో మాకు తెలియదు, కానీ యాక్చువల్ గా ఏంటంటే మాకు ఇక్కడ అగ్రికల్చర్ ఈ కెనాల్ ఉంటుంది అన్న, అలాగన్నా ఈ ఇరిగేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ ఫుల్ అయింది కదా, ఈ మా రైతులకు అయితే వాటర్ కావాలి కదా, అక్కడ మహబూబ్నగర్ కెనాల్ దగ్గర వచ్చి మట్టి పోసేస్తారు వాళ్ళు. ఈ ఎవరు నిజామాబాద్ ఇరిగేషన్ వాళ్ళు ఒక చుక్క నీళ్ళు కూడా రానియరు. అయితే ఇక్కడ బొమ్మనించారు అని నీళ్ళు ఇట్లా వస్తున్నాయి. మీ ప్రాంతానికి నీళ్ళు లేవు? అయితే నీళ్ళు లేవు, మాకు నీళ్ళు రావు కదా. మునిగిరు. ఇది ఊట మన ఇసుక మెట్టలు ఎట్లా పెట్టినాయి చూడు ఒకసారి, మీరు కూడా చూడండి. ఎందుకంటే యాక్చువల్ గా ఇది సాగులోకి రావాలంటే దాదాపు ఒక 3-4 పంటలకు అయితే కంపల్సరీ కావాలి. ఇది పొలమేగా? పొలమే, మొత్తం పొలమే, మొత్తం టోటల్ పొలమే. అయితే ఏంటంటే యాక్చువల్ గా మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నాము, మా గౌరవ ఎమ్మెల్యే గారు ఏంటంటే మైనంపల్లి రోహిత్ రావు గారు ప్లస్ హనుమంతన్న కూడా వస్తానని అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు వస్తామని అన్నారు. ఏంటంటే మాకు ఏదో కాకుండా ఏంటంటే మా రైతులకు ఆదుకోవాలని మా ఒక విన్నపం, చిన్న విన్నపము. రైతులంతా ఏం చేస్తున్నారు? కరెంట్ వైర్లు అది ఏం చేస్తున్నారంటే ఆ వైర్లు, డబ్బలు, స్టార్టర్లు టోటల్ కొట్టుకుపోయినాయి కంప్లీట్. అసలు ట్రాన్స్ఫార్మర్ కూడా లేవు రగన్న, ఎందుకంటే మొత్తం టోటల్. ఇగో ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మ్ గద్దె ఒక ఆడ పెట్టింది, ఒక ఆడ కనబడుతుంది చూడు, ఆడ నెట్టుకుపోయింది. అంత ఘోరంగా. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఏంటంటే అసలు 1970లో స్టార్ట్ చేసారు, 1922లో కంప్లీట్ చేసారు ఈ ప్రాజెక్టు, కంప్లీట్ చేసారు. సో కాకపోతే ఏంటంటే దీని కెపాసిటీ ఏంటంటే 3 TMC, కానీ దాదాపు ఒక TMC వరకు కుడుకోపోయింది. అది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్రజాప్రభుత్వం 1.2 దాకా ఉంటుంది అనుకో మాక్సిమం. సో కాకపోతే ఏంటంటే దీనికి ఒక పూడిక తీసి దానికి కొంచెం ఇప్పుడే చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. ఇప్పుడు ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ఏమన్నా అనుకోకుండా మనం రాత్రి నిద్రలో ఉంటాం, ఏమైనా జరగడానికి జరిగింది అనుకో, ఇప్పటికైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇక్కడ నుంచి తాండాలు ఊరు, మళ్ళా సర్దాన, గోందార్పల్లి, కుర్తివాడ కంప్లీట్ బతుకమ్మ లెక్క లేచిపోతుంది. అది చాలా ఏం నామరూపాలు లేకుండా వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రగన్న,
మీ ద్వారా కూడా మన ప్రజాప్రభుత్వం కూడా కొంచెం విన్నపం ఏంటంటే ఈ ఏదైతే బ్రిడ్జి కడుతున్నారు కదా వీళ్ళది అసలు కరెక్ట్ కాదు. ఇది ఈ బ్రిడ్జి ఏంది కొత్తదా? ఇది కొత్తది. దాని పక్కన కడుతున్న అయితే యాక్చువల్ గా ఏంటంటే అది 100, 110, 103, 4 సంవత్సరాల బ్రిడ్జి అంత తట్టుకుందంటే గ్రేట్ అది. అయితే ఏంటంటే వీళ్ళది ఏంటంటే నేను అనేది ఏంటంటే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేషనల్ హైవే వాళ్ళకు మన ఫారెస్ట్ ఉంది కదా అభయారణ్యం అక్కడ నుంచి ఇక్కడ పోచారం వరకు 2 వరుసల రహదారి చేయాలని నా ఒక చిన్న విన్నపం. ఎందుకంటే రాకపోవడానికి స్టార్ట్ చేసేది దీన్ని ఈ మొన్న ఒక 6 మంత్ అవుతుంది. 6 మంత్ అవుతుంది. సో ఇంత భయంకరంగా ఉన్నది సిచ్యువేషన్ ఇక్కడ. మరి ఇంకా వర్క్స్ అయితే జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. రోడ్లు ఇదంతా చేయడము మనకి ఇక్కడ కనబడుతున్న వెహికల్స్ కూడా. సో పబ్లిక్ మాత్రం పాపం వాళ్ళ పనులు చేసుకోవడానికి మళ్ళీ పొలాల్లో ఉన్న సిచ్యువేషన్ చూసుకోవడానికి ఆ తాళ్ల సహాయంతో ఆ బ్రిడ్జిని దిగే ఒక చిన్న ప్రయత్నం చేసుకుంటూ దిగుతూ ఎక్కుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద రోడ్ ఇప్పుడు క్లియర్ చేయాలా, ఇదంతా మళ్ళీ మట్టి పోసి దీని అంతా రోడ్ని క్లియర్ చేయాలి. వాళ్ళకి వెళ్ళడానికి పోవడానికి అవకాశం లేకుండా పోయింది. రాకపోకలు మొత్తం ఆగిపోయినాయి అన్నమాట. సో రైతులు మాత్రం వాళ్ళ పొలాల్లో ఏం జరుగుతుంది వాళ్ళు చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఊరు నుంచి వస్తున్నారు పెద్ద మనిషి? ఏ ఊరు? వాళ్ళు ధర్మరెడ్డి నుంచి పోతారు. మీరు ఎటు పోతున్నారు? మేము ఇక్కడ మా బిడ్డని ఇక్కడ దాటిద్దామని అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం. ఇక వేరే రోడ్ లేదా? ఇదేనా? ఇదే రోడ్డు. ఎక్కడ టైం పడుతుంటుంది. ఇక టైం పడుతుంది మరి ఏం చేస్తాం సార్, అనుకోకుండా కొట్టుకుపోయింది అది. అది వర్షం ఏమో కానీ మాకు పోసారా పొలకైతే సాగుకు వచ్చింది. ఎప్పుడన్నా వచ్చిందా ఇంతమంది ఇట్లా? ఇంత ఘోరం ఎప్పుడు రాలేదు సార్, వచ్చింది కానీ ఎప్పుడు లేదు, అసలు ఎప్పుడు లేదు. పొలాలు ఎక్కడ? మా పొలాలు అక్కడ ఉన్నాయి, అటు కాలువ కింద ఉన్నాయి. ఏం కాలేగా? ఏం కాలేదు, పొలాలకు ఏం కాలేదు కానీ కొంతమంది పోయినాయి సార్, ఇక్కడ నుంచి పోయినాయి, ఈ పోచంరలో పోయినాయి. వెళ్ళడానికి వస్తుందా పైకి? ఎక్కొచ్చా? కష్టమేనేమో. ఏ ఊరు మీది? ఏ ఊరు? ఎటు పోయి వస్తున్నారు? ఇక్కడ తిరుగు చూద్దామని. ఎట్లా వెళ్తారు ఏం లేదు చూద్దాం. ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ ఉండేనా? ఇంత ముందు 40 years తర్వాత 88 ఏదో చెప్తున్నా, 87, 88 వరకు అట్లుండే. ఇప్పుడైతే బాగా ఘోరమైన పరిస్థితి. పొలం రాకపోకలకు బాగా ఇబ్బందికరం ఉంది. ఒకడు అక్కడనే ఇక్కడ వాగడం జరిగింది. బాగా అంటే ఆ తాడు లేకుండే రసి ఇప్పటి వరకు అది చేసి కొద్దిగా వాళ్ళు కూడా పైకి ఎక్కుతున్నారు. ద్వారానే పైకి ఏమన్నా 20 రోజుల రోడ్ క్లియర్ అయితేనే మళ్ళీ పోనీకి అవకాశం. వెళ్ళొచ్చా ప్రాజెక్ట్? ఇట్లా వెళ్ళాలి సార్, మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అక్కడ వరకు ఆనంగా వెళ్ళాలి. అక్కడ వరకు వెళ్తారు. ఈ రసి ఉంది కదా అది పట్టుకొని పోవాలని అక్కడ వరకు వెళ్ళాలి మీరు అంతే. ఎట్లా మరి ఎవరైనా వస్తున్నారా? లీడర్లు వచ్చుడు పోవుడు ఏమైనా వచ్చారు సార్, ఆఫీసర్ వాళ్ళు కూడా నిన్న వచ్చారు, ఆడియో వాళ్ళు కూడా వచ్చారు నిన్న. అంటే యాక్టివ్ గానే పని చేస్తున్నారా? పర్లేదు, పర్లేదు. ఇప్పుడైతే బాగానే సహకరిస్తారు వాళ్ళు కూడా. ఇక ఈ రోజు మాత్రం ఇంకేం తెలియదు, ఇప్పుడు మాత్రం బాగానే చేస్తారు. ఎమ్మెల్యే వచ్చిండా? ఎమ్మెల్యే ఈ రోజు వస్తాం అని చెప్పిండు. నేను అక్కడ బాడీలో అక్కడక్కడ బాగా ఇబ్బంది ఉండి వాళ్ళకు కూడా బాగా. ఎన్ని ఎకరాల పంట నష్టం అయింటది మీ ప్రాంతంలో? ఇంచుమించు 50 నుంచి 60 ఎకరాలు 70 ఎకరాల దాకా. ఇక్కడ తక్కువ, అక్కడ బాగుంది. ఇంకా ముందు పోతా ఉంటే అక్కడ ఏరియా పోతా ఉంటే ఈ ప్రాజెక్ట్ పోయి ఉంటే సిచ్యువేషన్ ఏందో అందరం పోతే ఉండే సార్. ఇక్కడ అందరం పోవాల్సిందే. ఇక్కడ సర్దన, జకన్నపేట, ఈ పోచమ్మర. ఇప్పుడున్న ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులు అయితే ఎప్పటికే పోయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కట్టిన ఇప్పుడు ఇప్పట్లో కట్టింది అయితే ఎప్పుడో పోయేది కావాలి. ఈ 100 ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి ఊసిపోయింది సార్. మొన్న పోసిందే ఊసిపోయింది. ఈ 100 సంవత్సరాలు అయింది కాబట్టి ఓకే ఉన్నది. ఇది గూల ఇంతట్లో మాకు ఇబ్బంది ఏం లేదు, కానీ గూలితే మాత్రం అందరం బయట ఆల్రెడీ. ఇక్కడ చాలా మంది కూడా వెళ్ళవాళ్ళమే. అవి బిల్లలు పెడితే 100% అది లేచిపోయేది. అది లేచిపోతుండే కానీ అది పెట్టలేరు. ఇంకా అవి అట్టే ఉన్నాయి కాబట్టి అది ఆగింది. దేని దానికి విడిగా ఉన్నాయి కాబట్టి ఆగింది. అది 100% ఆగింది అది. లేకపోతే ఇన్ని 40 సంవత్సరాల కింద ఇంత పెద్ద బోరిన డ్యామ్ ఈసారి బోరింది అంటే ఇంకో రెండో అంత. ఇక అప్పుడు 40 సంవత్సరాల కింద బోరింది ఇంకా తక్కువ, ఇప్పుడు దానికన్నా రెండో అంత బోరింది. 2 రెట్లు ఎక్కువ బోరినా కానీ ఇది ఆగింది అది ఆగింది అంటే అది ఇక దానికి తట్టుకున్న బిర్జిలు లేవు. ఇక ఏడ చూసినా అట్లాంటి బిర్జిలు కట్టినా ఇప్పుడు ఇంతట్లా ఈ గవర్నమెంట్లు కట్టినా అట్లాంటి బ్రిడ్జ్ లేచిపోయేటి. సైడ్ లో ఆల్రెడీ సైడ్ లో కోసుకోపోయింది. అది కోసుకోపోయినా అది అప్పుడు కట్టిన ఉన్నది కాబట్టి అది ఆగింది. లేకపోతే అది ఆల్రెడీ తెగిపోతుండే. అది 100% తెగిపోతుండే. చాలా ఇదే ఊరా? ఇదే ఊరా? మాయ దగ్గర మాది ఇక్కడ 10 ఎకరాల పొలం ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది మొత్తం. ఇప్పుడు ఇండ్ల
ఇండ్ల మాదే. మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? నిన్న ఆర్డీఓ గారు వచ్చిండు, మన ఎంఆర్ఓ గారు వచ్చిర్రు, 100 మంది నిలబడి అడ్డం పోతే ఇట్లా ఆపకుండా తెంకిపోయింది ఎంఆర్ఓ. ఎందుకట్లా? ఇద్దరు లేడీసే ఉన్నారు, ఎంఆర్ఓ లేడీసే ఉన్నది, ఆర్డీఓ లేడీసే ఉన్నారు. ఇక్కడ ఉన్న పోల అందరం ఒక 100 మంది ఉన్నాం అక్కడ. పోలీసు వాళ్ళు మా కానిస్టేబుల్ అక్కడ రానియకపోతే మేము బయటకు ఉన్నాం అటు సైడ్. మళ్ళా మన సిఐ సాబ్ వచ్చి, రాజశేఖర్ రెడ్డి వచ్చి, మేము ఇక్కడ చూస్తున్నాం 3 రోజుల నుంచి ఒక్కడికి ఇట్లా దిక్కులేడు. ఇక్కడ మేము పొలం ఉండి ఇక్కడ ఎవరిని రానియకుండా ఈయన పోర్సుగా ఉండి మేము చూసినాం. సిఐ సాబ్ వచ్చిండు, కథ మస్తుండే కానీ లాఠీ చార్జ్ ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. ఒక్కొక్క దద్దులు వచ్చినాయి. సిఐ కొట్టిండు రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ ఘోరంగా ఒక్కొక్క చేతులు ఇట్లా ఉబ్బినాయి. మేము ఆర్మీ వాళ్ళు 2 గంటల ముందు వచ్చిన తర్వాత సిఐ సార్ 2 గంటల తర్వాత వచ్చిండు. 2 గంటల తర్వాత వచ్చి మళ్ళీ ఎస్ఐ సాబ్ చెప్తుండు, మరి పోండి మీ ఆల్రెడీ రిస్క్ టీం నడుస్తుంది, మీరు వెళ్ళిపోండి అంటే మేము వెళ్ళిపోతున్నాం బయటకు. సిఐ సార్ వచ్చిండు, ఇక ఏం లేదు, ఇక లాఠీ పట్టుకొని వచ్చిండు. ఇక మా పోరలు ఆడ నిలబడ్డరు. 3 రోజుల నుంచి ఒక్కళ్ళు లేడు అన్న దిక్కు. ఈడ ఒక్కళ్ళు లేడు. ఈడ ఎమ్మెల్యే లేడు, కానిస్టేబుల్ బి లేడు, మస్కు రోడ్ బి లేడు. అసంటి పరిస్థితిలో మేము ఈడ పోల అందరం ఊరు మొత్తం మునిగిపోతుంది. ఏమైతే ఒక్కోడు నిద్రపోకుండా మేము మొత్తం ఈడ గుట్ట మీద ఉండి మేము ఈడ ఒక్కడు అయితే కారోడు ఇష్టం వచ్చినట్టు వచ్చిండు. ఆయన పెయ్యంతా గోల్డ్ ఉన్నది ఒక బైకోన్కి. వాడు మేము ఆపలేడాడు 10 గంటల రాత్రికి. దొంగలు అనుకున్నట్టు ఉండి ఇక స్పీడ్ వెళ్ళిపోతాను. ఈడికి వచ్చిండు, కథం లోపల పడిపోతుండే. ఆయనకు మేము వెనకకి మలిపి మళ్ళీ మీరు ఇట్లా రావద్దు, మీ బంగారం కాదే, మాది 1000 ఎకరాలు పోయినాయి, మీ బంగారం మాకేంది, కానీ నువ్వు అళ్ళ పోతే నిజాం సాగర్లకు పోతావు, అది కరెక్ట్ కాదా అనేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తే ఆయన మెదక్లో పోయి పండుకుండు. కానీ మాకు నిన్న రాజశేఖర రెడ్డి సార్ అయితే ఘోరంగా పోరలో ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. అంటే అందరు జనాలు ఒక 4గురిని కొట్టిండు. కొట్టేటకల్ని అందరు దెంకపోయారు సార్, అందరు దెంకపోయారు. ఆ దెబ్బలు ఒక్కొక్కరిని ఇట్లా వాతలు వచ్చినాయి. పోరలు పిల్లలంతా ఇంటికాడ ఉన్నారు, పిల్లల్ని పిలుస్తాం వాళ్ళని. ఘోరంగా మాకు పట్టించుకునేటోడే లేడు. ఇక్కడ అక్కడ కామారెడ్డి డిస్ట్రిక్ట్, ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ లాస్ట్ బార్డర్, ఇది బార్డర్. దీనికి పట్టించుకునేటోడే నాదుడే లేడు. పోచంరాలు దీనికి పట్టించుకునేటోడు నాదుడే లేదు ఇక. మరి ఘోరంగా అంటే మరి రాజకీయ నాయకుడు లేడు. ఏమడుగుతున్నారు మీ పొలాలు? ఇదైనా ఒకసారి చూడండి సార్, అది కిందికి వెళ్ళి పోయిందంటే ఇదంతా పొలమే, మాదే. ఏమైందంటే ఇళ్ళకి వెళ్ళి ఏదైనా ఈ రాళ్ళు ఎంత ఘోరంగా అంటే ఇది మాక్సిమం ఇది చేయాలంటే కాదన్న, మాక్సిమం కాదు, ఇది మాక్సిమం కాదు, చాలా ఈ రాళ్ళు పోవాలి, ఇదంతా పోవాలంటే ఒక్క ట్రాన్స్ఫరం లేదు, ఒక కరెంట్ లేదు, అసలు ఏం లేదన్న. మొత్తం బోర్లుకి ఇరిగి లోపల పొక్కల్నే పడ్డాయి. బోర్లు ఇరిగి లోపల పొక్కల్నే ఉన్నాయి. పోస్తుంది అన్న, ఇట్లా ఒడ్ల పొట్టి పోవాలంటే ఇళ్ళకెళ్ళి ఉన్నాయి, మా బోర్లు ఉన్నాయి, అవి మధ్యలో క్లాంప్ల కాడికి ఇరిగి లోపల పడిపోయినాయి. ఘోరంగా అంటే ఇంత ఘోరంగా ఎప్పుడు చూడలేమన్నా. ఘోరంగా అంటే మరీ ఘోరంగా ఉన్నది. కానీ రగన్న ఒకటి ఏంటంటే మాట్లాడదాం. సో ఇది సిచ్యువేషన్. ఇంకా మనం పైకి ఎక్కే ఒకసారి ప్రయత్నం చేద్దాం. నేను అనుకుంటున్న ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాలన్నది నా ఆలోచన. చూద్దాము. సో ఇవన్నీ కూడా పొలాలే. పాపం పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి ఆ పొలాలను మొత్తం నింపేసినాయి. సో దీన్ని క్లియర్ చేయడము, నీట్గా చేసుకోవడం అన్నది కూడా వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళు అంటున్నారు కదా, మాకు సాగులోకి దేండి ఈ భూమి, కనీసం మాకు చాలా అదే ఎక్కువ అని అంటున్నారు. బోర్లు పోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు పోయినాయి, వైర్లు పోయినాయి, కరెంటు పోయింది. సో అంతా ఒక భయంకరమైన విధ్వంసం ఇది. దాదాపు ఒక 1,82,000 క్యూసెక్ల వరద ప్రవహించింది ఇక్కడ. ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ వచ్చి జస్ట్ ఒక 70,000 క్యూసెక్స్ కెపాసిటీ, అంటే 2 రెట్ల పైన అన్ని నీళ్లు ప్రవహించినాయి. ఒకసారి వరద ఏ స్థాయిలో వచ్చిందని చెప్పడానికి ఈ పిల్లర్స్ మనం ఒక్కసారి గమనిస్తే అర్థమవుతుంది. ఆ పైన వరకు నీళ్ళు వచ్చినట్టు కనబడుతున్నది చూడండి. అంటే బ్రిడ్జ్ ఆల్మోస్ట్ మునిగిపోయింది. మనకు కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ మునిగిపోయింది. బ్రిడ్జ్ కూడా చెక్కు చెదరలేదు. ఇది కూడా 100 ఏళ్ల కింద కట్టిన బ్రిడ్జ్ ఇది. సో ఫుల్గా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. మనం ఒక్కసారి ఈ విజువల్స్ చూడొచ్చు. మొత్తం ఈ 2 గ్రామాలకి, ఈ కామారెడ్డి అండ్ మెదక్, ఈ 2 ప్రాంతాలను కలిపి ఇది మొత్తం తెగిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా క్లియర్ చేయాలి. నేను అనుకోవడం ఇంకొక 1-2 డేస్ సమయం ఈజీగా పట్టే అవకాశం ఉన్నది దీన్ని క్లియర్ చేయడానికి. ఇప్పుడు మనం అది ఎక్కితే తప్ప ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళలేము. అక్కడి వరకు మనం వెళ్ళలేని పరిస్థితి. సో అక్కడ ఎక్కుదాం. పైన కూడా చాలా మంది రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం.
సో పైకి వచ్చిన తర్వాత మనకి ఇంకా చాలా క్లియర్గా రోడ్ కనిపిస్తుంది చూడండి. ఈ రోడ్ ఎంత భయంకరంగా డ్యామేజ్ అయింది. ప్రాజెక్ట్ అక్కడ ఉంది. ప్రాజెక్టు వరద వచ్చిన కారణంగా ఈ రోడ్డు ఏ రకంగా దెబ్బతిన్నదో మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. సో ఆ రోడ్డుని క్లియర్ చేయడానికి కొంత ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు, మొత్తం అన్ని ఇంత పెద్ద ఎత్తున, అంటే ఇప్పుడు నేనున్న ప్లేస్ వరకు ఈ నీళ్లు ప్రవహించినాయి. అంటే ఇంత పైదాకా వచ్చింది రోడ్డు. ఇది ఎట్లా కోతకు గురైంది అన్నది చాలా క్లియర్గా కనబడతా ఉన్నది. అంతా ఎగిరిపోయింది ఈ రోడ్ అంతా కూడా. ఇవన్నీ పంట పొలాలే పాపం రైతులందరివి. నష్టపోయిన రైతులంతా ఇక్కడే ఉన్నారు పాపం. నిన్న మాకు పరిహారం ఇవ్వండి, మాకు నష్ట పరిహారం ఇవ్వండి అని అడిగినందుకు ఇక్కడున్న సిఐ వీళ్ళ మీద దాడి చేసిండట, చాలా మందిని గాయపరిచిరట. మరి ఇంతవరకు అయితే ఎమ్మెల్యే ఇక్కడ మైనంపల్లి రోహిత్ అనుకుంటా, ఆయన వేరే ప్రాంతంలో ఉన్నట్టున్నాడు, నిన్నైతే కనబడ్డాడు. మరి ఇక్కడికైతే ఇంకా రాలేదని అంటున్నారు, ఇవాళ వస్తాడని అంటున్నారు. ఈ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇప్పుడు ఈ పొలాలు మొత్తం నాశనం అయిపోయినాయి, మొత్తం ఇసుక మేట వేసింది. మీరు ఇచ్చే 5,000 10,000 పరిహారం కూడా వీళ్ళకి సరిపోయే అవకాశం లేదు ఎట్టి పరిస్థితిలో. సో చూడండి, రాకపోకలకు మొత్తం అంతరాయం ఏర్పడడంతో, ఇబ్బంది అవడంతో వీళ్ళు ఈ బ్రిడ్జ్ పైనుంచి పైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇక్కడ ఏర్పాట్లు చేయాలి కదా, వీళ్ళు రావడానికి పోవడానికి కనీసమైన మినిమం ఏర్పాట్లు చేయాలి కదా. మీరు ఈ రోడ్డు క్లియర్ చేయడానికి ఈజీగా ఒక 1 day 2 days అయినా ఈజీగా పడుతుంది. మరి ఆ 2 రోజుల్లోపు వీళ్ళు వెళ్ళడానికి రావడానికి, ఈ పొలాల దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉంది కదా. సో చూడండి, ఇక్కడ ఎవరున్నారు ఇంకా రైతులు? వీళ్ళంతా రైతులేనా? మీ పొలాలే. పైకి ఎక్కుదాం. ఎవరు మీ ఉన్నాయా పొలాలు? ఎవరిది ఉన్నాయి? ఎవరు ఉన్నాయి? మీ రైతులు గారా? దా మరి మీ మునగలేదా? మరి అదే మరి దా మరి ఎక్కడ సైడ్ అయితే ఏంది? మీదేంటిందే? పెద్ద మనిషి మొత్తం అంతా ఆగమైందా? ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు పోయింది సార్. 3 ఎకరాలు పోయింది. 3 ఎకరాలు. ఏం వేసినావు? వరి వేసినావా? దొడ్డియా? దొడ్డిదే సార్. దొడ్డి చేసినావు అంటే ఎట్లా మొత్తం ఇసుక మేటేసిందా ఎట్లా? ఈ ఇసుక గట్లా అయింది కొంచెం. 1 ఎకరా అంత అయింది. 1 ఎకరా దాకా మంచిగా. ఇప్పుడు పొలం మళ్ళీ నెక్స్ట్ టైం వేయచ్చా? దాన్ని మళ్ళీ ఏమన్నా ఇది చేయాలన్నా? మళ్ళా డోజర్ తోని మళ్ళీ సాఫ్ చేసి అది చేసి మళ్ళీ వేయాలి సార్. అంతే. కష్టమే. ఎంత నష్టం అయింది? ఎంత ఖర్చు అవుతుంది? మళ్ళీ ఖర్చు అవుతుంది ఎకరాకు 20-30 వేల ఖర్చు అవుతుంది. నష్టం ఎంత అయింది మీకు? నష్టం పెట్టిన పెట్టుబడి ఇది వారి మళ్ళీ లాభం పోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాన్ని అచ్చకట్టిన దాకా మళ్ళీ నాటేయరాదు. మరి ఎవరు వచ్చారు? మరి ఈడెందుకు కూర్చున్నారు? సూచేతందుకు కూర్చున్నాం సార్. అక్కడ పొలం ఉన్నది, 3 ఎకరాల పొలం ఉన్నది మాకు. అటు పోదామంటే భయం అవుతుంది, ఇక్కడనే అయిపోయినా. కనీసం ఈ పొలాలకు కూడా వెళ్ళడానికి పరిస్థితి లేదు, వెళ్ళరా సార్. అక్కడ దిగడానికి భయం అవుతుంది అక్కడ అని ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితి ఊహించిరా మీరు ఎప్పుడైనా? ఇంత ఘోరంగా ఇట్లా అవుతుందని అనుకోలేం సార్. ఇట్లా అవుతుందని అనుకోలే. అటు దిగరాక ఇక్కడ అయిపోయినా సార్. అక్కడ పోవస్తలేదు, భయం అవుతుంది. ఎప్పుడు చూడలేదా ఇంత ఘోరంగా? చూడలేం సార్, చూడలేం. మరి ఎట్లా మీరేం డిమాండ్ చేస్తారు? ఏం అడుగుతున్నారు ప్రభుత్వాన్ని? ఇప్పటికైతే ఏం అడగలేం సార్. ఇంకేం అడగలేం. అంటే ఏమి ఇవ్వాలని అడుగుతున్నారు మీరు? ఇంకా అడగలే ఏది. ఇంకా మాకు అక్కడ పోరాలేదు. అక్కడ మాకు అక్కడ ఉంది కదా సార్, అక్కడ పొలం ఉంది కదా, అక్కడ పోరాకపోయా మేము అడగకపోతే. ఇంకా ఇప్పుడు ఒకవేళ ఈ ప్రాజెక్టు పోయి ఉంటే పరిస్థితి ఏందో? ఏంది అదే సార్, ఊహించలేం సార్. అది నిలబడ్డది. నిన్న ఎందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేసిరు మరి? ఏమో సార్, నేను చూడలే దాన్ని. ఇట్లా రాలే నేను. అక్కడ రాలే. మీ పొలాలు ఎక్కడ? ఇక్కడ ఉన్నాయి సార్, 3 ఎకరాలు ఉంది ఇక్కడ. అక్కడ ఉంది సార్. అక్కడ ఇప్పుడు రెగ్యులర్ ఇట్లనే ప్రవహిస్తుంటదా? మామూలుగా ఇట్లా కాలువలాగా పోతుంటది అంతవరకు? లోపలికి వెళ్ళి పోతుంది సార్, మామూలుగా పోతాడు. ఇంత లేదు. ఇప్పుడు ఆ పైన ఏడు దాకా వచ్చినాయి? ఆ పైన అంతా పైన అక్కడ ఆన్ దాకా పోయినాయి సార్. ఆ చెట్ల దాకా పోయినాయి. లాస్ట్ దాకా పోయినాయి. ఇప్పుడు మన హైట్ పోయిందా? ఈ బ్రిడ్జ్ కనిపించిందా? దీని మీద మన హైట్ పోయింది. ఈ బ్రిడ్జ్ మీద మన హైట్ పోయినాయి. బ్రిడ్జ్ కనవాలి మొత్తం. మీదే ఊరే? ఇంకెవరున్నారు రైతులు? సో ఒక్కసారి వెళ్దామన్నా. ఓకే. సో ఒకసారి ఆ బ్రిడ్జ్, ఆ ప్రాజెక్ట్ చూడొచ్చు. పోచారం ప్రాజెక్ట్ ఒకసారి మనం చూడొచ్చు.
వాటర్ ఫ్లో ఎట్లా ఉందన్నది మనకు అర్థమవుతుంది. అసలు అంతకంటే భయంకరమైన ఫ్లో అనమాట. ఇంతకంటే 2 రెట్ల ఎక్కువ ప్రవాహం ఉండే. ఇప్పుడు మనం నిల్చున్న బ్రిడ్జ్ కనబడలేదు అనమాట. నిన్న ఈ సమయానికి మనం నిల్చున్న ఈ బ్రిడ్జ్ కనబడలేదు. ఇక్కడ కూడా రోడ్ బ్రేక్ అయింది, ఒకసారి మనం చూడొచ్చు. ఇది 3వ బ్రేక్ అనమాట ఇది. సో ఇక్కడ కూడా రోడ్ అంతా పోయింది, ఎక్కడికక్కడ మొత్తం కొలాప్స్. దాదాపు ఒక 3 ప్లేసెస్లో ఈ రోడ్డుకి బ్రేక్ పడ్డది ఈ వాటర్ పోయే ప్రాంతంలో. సో మనం ప్రాజెక్టు వద్దకి నడుచుకుంటూ వెళ్తున్నాం, పోచారం ప్రాజెక్టు దగ్గరికి. సో ఇదంతా కూడా ఈ ఎల్లారెడ్డికి వెళ్ళే నీళ్ళకు సంబంధించిన తూమది. ఇక్కడ నుంచి వీళ్ళు తూము వదిలేస్తే అటు కింది ప్రాంతాలకి పంట పొలాలకి నీళ్లు పోతాయి. సో చాలా అద్భుతమైన 2.4 TMCల ప్రాజెక్ట్ ఇది. కాకపోతే ఈ పూడిక వల్ల ఇది జస్ట్ ఒక 1.5-1.8 TMCs దగ్గర ఆగిపోయింది. సో అంతకుమించి ఏమీ లేదు. కాకపోయినా దాదాపు ఒక 10,000కు పైన ఎకరాలకి ఇది సాగునీరు అందిస్తున్న ప్రాజెక్ట్ ఇది. సో ఇక్కడ తూములు అన్నీ కూడా క్లోజ్ చేశారట ఇప్పుడు, ఎందుకంటే అక్కడ కూడా చాలా తెగిపోయిన చెరువులు ఇవన్నీ కూడా. దీంతో ఈ ఫ్లో కూడా వస్తే వరద పెరిగిపోద్దని మొత్తం ఆపేశారు. సో మనమంతా ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాంతం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. అంటే ఇది పోచారం ప్రాజెక్ట్ లో సంబంధించింది మన దుప్సింగ్ తాండా మొత్తం మునిగిపోయిందన్న. అవునా, దుప్సింగ్ తాండా ఇక్కడ కొన్ని 2-3 తాండాలు ఉన్నాయన్న. ఇంకోటి ఇక్కడ గ్రామం అన్ని మునిగిపోయి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు అన్ని తిరిగి ఉంటారు కదా? అన్ని తిరిగి 5 days నుంచి ఇక్కడనే ఉన్నాం మేము. 5 days నుంచి మా గిరిజన జనసమితి బృందం ఇక్కడనే, వాళ్ళ కోసం రాత్రి పగలు మేము కష్టపడి వాళ్ళ గురించి ఇక్కడనే ఉంటున్నాం అన్న. అవునన్నా. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంది? ప్రజెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ వాటర్ ప్రస్తుతానికి ఇప్పుడు తగ్గిందన్న. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం వాటర్ మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కూలిపోయిందన్న. సో మీరు గిరిజన సమితి నుంచేనా అండి? ఎట్లా ఇప్పుడున్న పరిస్థితి ఏంది? లాస్ట్ 3 days ఎట్లా ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఇక్కడ? అంటే 3 days అయితే మామూలుగా పెద్ద నైట్ లో పెద్ద వర్షం పడి ఇదంతా ఫ్లో అయిపోయి అసలు వాళ్ళకు ఏం జరిగిందనే వాళ్ళు కూడా తెల్లారి వరకు. దాని తర్వాత చెరువులు అప్పటికే కొంత నిండి ఉన్నాయి. ఆ ఫ్లో అయిపోయి ఒకటొకటి భూమి మెత్తగా ఉంది కదా, స్పాట్ గా అవి తెగిపోవడం, ఈ తెగిపోతే ఇంకోటి తెగిపోవడం, అట్లా ఎక్కడ డౌన్ భాగాలు ఉన్నాయో ఆ ఏరియా అంతా తెగిపోకుండా వెళ్ళిపోయింది. ఈ తెగుల బురుగుపల్లి, ఇక్కడ ఉన్న వాడి, ఈ ప్రాంతాలన్నీ క్లోజ్ గా చెరువులు కట్ అయిపోయినాయి. ఆ ఫ్లో అవడం వల్ల అక్కడ కొన్ని తాండలు, కొన్ని గ్రామాలకు చాలా ఎఫెక్ట్ పడ్డది అన్నట్టు. కొద్దిగా ఇప్పుడు వర్షం తగ్గింది నిన్న నుంచి, కొద్దిగా వాళ్ళు కోలుకుంటున్నారు. ఇప్పుడు మీరు మీ గిరిజన సమితి నుంచి తాండాలు ఇవన్నీ వీళ్ళందరినీ రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా, గవర్నమెంట్ నుంచి ఇనిషియేటివ్ ఎట్లా ఉంది? పర్లేదా, పని చేస్తున్నారా? పర్వాలేదు. ఇప్పుడైతే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అక్కడ కూడా నిన్న చూసాం మేము. గవర్నమెంట్ కూడా మంచిగా స్పందిస్తుంది. వర్క్ అయితే ఎమ్మడెమ్మడే వాళ్ళకు కావాల్సిన అవసరం బట్టి వర్క్ నడుస్తుంది అన్నట్టు. ఇప్పుడు 3 days అయిపోయింది కదా, ఇంకా రోడ్లు గీడ్లు అంతా ఎక్కడదక్కడనే ఉన్నట్టుంది. అంటే బండ్లు పొజిషన్ మీద పోవడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే ఎక్కడంతా లూజ్ మెత్తగా అయిపోయింది కదా ల్యాండ్, అట్లా గట్టికున్న ఏరియాల నుంచి తీస్తారు. ఇప్పుడు మట్టి అంతా ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఇప్పుడు ఇదంతా ఎక్కడ పోస్తారు? గండి పూడుస్తున్నారా? సైడ్ పక్కన సైడ్ వాల్. ఓకే. సో ఈ ట్రాక్టర్ల ద్వారా పైన ప్రాంతాల్లో ఉన్న మట్టిని తీసుకొచ్చి ఆ పక్కన ఆ సైడ్ వాల్ ఏదైతే ప్రాజెక్ట్ డ్యామ్ సైడ్ వాల్ ఏదైతే కొట్టుకుపోయిందో దాన్ని మొత్తం మూసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు ఆ మట్టి అంతా కొట్టుకుపోయిన తర్వాత అదంతా సున్నప్రాయితో కట్టిన కన్స్ట్రక్షన్ అంతా తేలిందనమాట. సో దాన్ని అంతా క్లోజ్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. సో ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పక్కన ఏదైతే గండి పడ్డదో దాన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఇక్కడ కాంట్రాక్టర్? ఎమర్జెన్సీ వర్క్ మీరేనా చూస్తున్నదంతా? ఓకే. ఏందండి మీరు చేస్తున్న వర్క్ ఏంటి ఇక్కడ? ఎమర్జెన్సీలా మనం ముందుకెళ్దాం. సో ఎక్కడ ఇది ప్రాజెక్ట్కి డ్యామేజ్ జరిగింది అన్నది ఒక్కసారి మనం చూద్దాం. అసలు డ్యామేజ్ అనడం దీన్ని, ఎందుకంటే ఫ్లో పెరగడంతో ఈ సైడ్ వాల్ మనం ఒక్కసారి పాత దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ దృశ్యం చూసినప్పుడు మనం ఆ ప్రాంతంలోనే ఉన్నామన్నది మీరు సరిగ్గా గమనించవచ్చు. సో ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ ఒక్కసారి చూడండి. ఇదే పోచారం ప్రాజెక్ట్. ఇది మనం ప్రాజెక్టు
ఓకే, మనం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నాం. సో ఇది పోచారం ప్రాజెక్ట్ 2.4 టీఎంసీలతో 1922లో 1917లో నిజాం శంకుస్థాపన చేసిండు. 1922 కల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. దాదాపుగా 27 లక్షల రూపాయలతో దీని నిర్మాణం కంప్లీట్ అయింది. 103 సంవత్సరాలు అయింది ప్రాజెక్టు నిర్మాణం చేసి. దాదాపుగా 10,000కు పైన ఎకరాలకు తాగునీరు అందిస్తున్న చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. ఆ ప్రాజెక్ట్ మనం దగ్గర నుంచి చూడొచ్చు. దీనికి గేట్లు ఆ వ్యవస్థ ఎక్కడా ఉండదు. సో చాలా స్ట్రాంగ్గా సున్నపు రాయితో నిర్మించబడ్డ ప్రాజెక్ట్ ఇది. ఇట్లా ఇప్పుడున్న గవర్నమెంట్స్ కట్టిన ప్రాజెక్టులు అయితే ఈ పాటికి ఎప్పుడో ఈ వరద కొట్టకపోయేది. యాక్చువల్గా దీని కెపాసిటీ వచ్చి 2.4 టీఎంసీ, కానీ పైనుంచి వస్తున్న వరద దీని కారణంగా ఎప్పటికప్పుడు అది పూడిపోతూ 1.8 టీఎంసీ దగ్గరే ఉన్నది ఇప్పుడు నిల్వ సామర్థ్యం. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం ఇదే. మనం నిన్న మొన్న చూసిన విజువల్స్ కనుక గమనిస్తే ఈ సైడ్ వాల్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి నీళ్లు ఓవర్ఫ్లో అయిపోయినాయి. దాదాపు 182,000 క్యూసెక్ల వరద ప్రవహించింది. 72,000 క్యూసెక్లే దీని సామర్థ్యం. 2 రెట్లు పైన వరద ఎక్కువ వచ్చింది. సో దీనివల్ల ఈ ప్రాంతం అంతా, ఈ సైడ్ వాల్స్ అంతా డ్యామేజ్ జరిగింది. సో ఆ ప్రాంతమే ఇది, మనం ఒక్కసారి గమనించవచ్చు. అయినా కూడా ఈ ప్రాజెక్ట్ ఏమీ చెక్కు చెదరలేదు. దీన్ని టోటల్గా ఇప్పుడు ఈ పూడిక ఏదైతే ఉందో దీన్ని నింపే ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నది. సో మన పక్కన ఇక్కడ ఎమర్జెన్సీ వర్క్స్ చేస్తున్న మీరు ఏంటండి ఇక్కడ? గంగారెడ్డి ఓకే, లోకల్ ఇక్కడ పిఎస్ఎస్ చైర్మన్. ఓకే, గతంలో ఎన్నడూ లేని విధంగా 100 సంవత్సరాలు ఇంత వరద ఇప్పుడు రాలేదు. ఈ వరద మూలంగానే ఆ మట్టి కట్ట కొట్టుకుపోయి జరిగింది. తాత్కాలికంగా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు తాత్కాలికంగా మొరం వేసి తాత్కాలికం కోసం ఫిల్అప్ చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఈ మట్టితో వేస్తే సరిపోతుందా? దీనికి ఇంకేమైనా పర్మనెంట్ సొల్యూషన్ తర్వాత ఈ క్రాప్ అయిపోయినాక నెక్స్ట్ రబీలా ఇప్పుడు టెంపరీగా మట్టి పూడ్చి దానికి సేఫ్టీ కోసం చేస్తున్నాం అన్నట్టు. అంతే, సేఫ్టీ కోసం. ఎప్పటిలోకి ఇది కంప్లీట్ అయిందంటే ఇది మొత్తం నింపేస్తారా? లేదా అదంతా నింపేస్తారు? జాగ్రత్త పాష జారుతున్నది. మీరు సర్పంచా? ఓకే, మీరు సర్పంచా? ఏ పార్టీ నుంచి గెలిచారు? ఇప్పుడు ఏం అయిపోయింది? కాంగ్రెస్ లో ఉన్నా. ఇప్పుడు వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి? వర్క్స్ స్పీడ్ గా నడుస్తున్నాయి సార్. కాపాడినాము. అదే ఇసుక బస్తాలు వేసి ఇది పోయింది, కానీ ఇంకా ఫ్లో రాకుండా ఇసుక బస్తాలు వేసి కాపాడినాము. దానికి సపోర్ట్ గా మట్టి నింపమని ఎమ్మెల్యే గారు తాత్కాలికంగా అయినా సరే దానికి సపోర్ట్ గా మట్టి నింపమని చెప్పట్లా ఈ గ్రామస్తులను వీళ్ళందరినీ పెట్టి జేసీబీలను పెట్టి మట్టి నింపుతున్నాము. ఇది మేము పోయింది అనుకున్నాం, కానీ ప్రాజెక్టు ఆ గోడ వలన చాలా వరకు కనిపించలేదు. వరద వల్ల కొట్టుకుపోతేనే అది కనిపించింది. దానిపైన మట్టే ఉండే, అట్లా ఎట్లా ఉండేది మట్టే ఉండే. మేము అది ఇక్కడ కట్ అయినాక మేము ఏమనుకున్నామంటే అసలు కట్ అయిపోతుంది పోచారం అని అందరం వెళ్ళిపోతున్నాము, పరుగులు తీస్తున్నాము. అప్పుడు ఆ టైంలో 1 అవర్ అయినా అట్లే పడుతుంది, 2 అవర్స్ అయినా అట్లే పడుతుంది. నెక్స్ట్ గోడ ఉందని తర్వాత తెలిసింది ఎందుకు కట్ కాలేదని. పటిష్టమైన నిర్మాణం సార్ ఇది. 0 మెయింటెనెన్స్ ఇప్పటి వరకు కూడా. అంటే ఎవరు ఇంజనీర్లు దీని మీద కాలు ఇడవడం కానీ ఎక్కువైన ఇన్ఫ్లో అవుట్ఫ్లో అనేది ఉండదు. ఎంత వచ్చిందో అంత తీస్తుంది. వరప్రదాయిని, మా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వరప్రదాయిని. అంత మంచి ప్రాజెక్టు. దీన్ని కాపాడుకోవడం మా బాధ్యత. కాబట్టి వీళ్ళందరూ ఎమ్మెల్యే రానట్టుంది. ఇంకా వచ్చిండు, నిన్ననే వచ్చిండు, అదంతా తిరిగిండు, వచ్చిండు, చూసిండు. ఇది కంప్లీట్ చేయండి. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అక్కడ నుంచి మళ్ళీ సీసీ బెడ్ మొత్తం కింద నుంచి పైదాకా తీసుకొద్దామని, రాడ్లు వేసి తీసుకొద్దామని చెప్పిండు. ఆ డ్యామ్ ఎంత విడుతుందో అంత విడుతూ మనం. ఇప్పుడు సీపేజ్ కూడా ఏం లేనట్టుంది కదా? చిన్న చుక్క సీపేజ్ లీక్ లేదు, చిన్న చుక్క కూడా లేదు. అంత పెద్ద దీని పై నుంచి రావడం అనేది ఫస్ట్ టైం. 13-14 ఫీట్ల హైట్ తోటి పొర్లింది డ్యామ్. రీలింగ్ పైనుంచి గేట్లు క్లోజ్ అయిపోయి బయటకు వచ్చినాయి వాటర్. ఇది 103 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా ఇది జరగలేదు. అది పరిస్థితి. ఒకసారి మనం చాలా క్లియర్ గా చూడొచ్చు ఏ ప్రాంతం అయితే వాటర్ ఫ్లో ఉందో. నిన్న మొన్న దృశ్యాలు ఒకసారి గమనిస్తే, సో ఆ పొజిషన్ లోనే మనం కరెక్ట్ గా ఉన్నాము. ఎక్కడ కూడా చిన్న సీపేజ్ కూడా లేదు. ఒకసారి చూడొచ్చు మనం. అంటే అన్ని దాదాపు 182,000 క్యూసెక్ల వరద వచ్చినా కూడా చిన్న సీపేజ్ కానీ అట్లాంటిది ఏమీ లేదు. సో అంత స్ట్రాంగ్ గా అప్పుడు కన్స్ట్రక్షన్ జరిగింది. ఎందుకంటే కరప్షన్ లేదు, అవినీతి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు కట్టే ప్రాజెక్టులు అయితే 6 నెలలకే కింద నుంచి సీపేజ్ వచ్చి మట్టి కొట్టుకుపోయి ఏకంగా కుంగిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఇదంతా కూడా టోటల్ సున్నపు రాయితో కట్టబడ్డ స్ట్రక్చర్ అన్నమాట. ఇది 103 ఇయర్స్ అవుతున్నది. 103 ఇయర్స్ అవుతుంది. ఆ 103 ఇయర్స్ కింద నిర్మించబడ్డ డ్యామ్ పక్కనే మనం నిలబడి మాట్లాడుతున్నాం. వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, కానీ ఇది తాత్కాలికమే. ఇది పర్మనెంట్ సొల్యూషన్ రావాలనంటే ఇది మొత్తం కింద నుంచి
సిమెంట్ స్ట్రక్చర్ తోని వేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా దీన్ని స్ట్రాంగ్ చేయాలి. లోపల ఉన్న పూడిక కూడా క్లియర్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో చూడాలి. ఎందుకంటే ఇది కెపాసిటీ 2.4 TMC అయితే ఇప్పుడు 1.6 1.8 దగ్గరే ఉన్నది ఆ నిల్వ సామర్థ్యం. సో కాబట్టి ఒకవేళ ఇంకా భయంకరమైన వరద వస్తే రాదని గ్యారంటీ ఏం లేదు. ఇవాళ మనం ప్రకృతిని పర్యావరణాన్ని మొత్తం నాశనం చేస్తున్నాం. ఎక్కడ ఏ క్లౌడ్ బరస్ట్ ఏర్పడుతున్నది కూడా మనం ఊహించలేం. ఇప్పుడు కామారెడ్డి మెదక్ ప్రజలు ఊహించారా ఇలాంటి పరిస్థితి వస్తుందని? నెవర్. ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకా రాబోయే రోజుల్లో చాలా ప్రాంతాలకు వచ్చే అవకాశాలే ఉంటుంది తప్ప మనం రాదు ఇది అయిపోయింది అమ్మయ్య అని అనుకోవడానికి వీలే లేదు. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వాలు కూడా ఈ ప్రాజెక్టుల యొక్క మెయింటెనెన్స్ని ఎప్పటికప్పుడు చూస్తుండాలా. ఇప్పుడు ఇది నిలబడ్డది కాబట్టి అమ్మయ్య నిజాం కట్టిండు 103 ఏళ్ళు అప్పటి కన్స్ట్రక్షన్ చాలా గొప్పగా మాట్లాడుతున్నాం. పొరపాటున పోయి ఉంటే 103 ఏళ్ళ నుంచి కట్టిన ప్రాజెక్ట్ని పట్టించుకోలేదు ప్రభుత్వాలనే పేరైతే ఉంటుంది కదా. సో అందుకనే ఇవాళ శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ ఇంకా మిగతా ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్టు కట్టడంతోనే సరిపోదు. మేడిగడ్డ కుంగడానికి కూడా 6 నెలల తర్వాత అక్కడ ఒక లోపం ఏర్పడ్డది. కింద నుంచి సీపేజ్ వచ్చింది, పట్టించుకోలే. చివరికి అదేమైంది, ఇసుక కింద ఉన్న ఇసుక అంతా కొట్టుకుపోయి ఒక బ్లాక్ అంతా కుంగిపోయింది. ఇవాళ జరుగుతున్న గొడవ అంతా అదే కదా. సో కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా కీలకం. మీరు? నేను అనుపాల్ రెడ్డి, వెంకంపల్లి మాది. సో ఇది వర్క్ కంటిన్యూ కావడానికి విక్రాంత్ రెడ్డి, ఈ లోకల్ సర్పంచ్ వీళ్ళంతా పూనుకొని స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తున్నారు. సో నిన్న ఆర్డీఓ గారు ఉండే, ఎమ్మెల్యే గారు వచ్చారు. సో ఇది పట్టించుకోవట్లేరట కదా, లాఠీ చార్జ్ చేసినట్టు. ఇది అన్యాయం కదా పాపం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సిఐ లాఠీ చార్జ్ చేసినట్టు కదా. లాఠీ చార్జ్ అనడం ఏం లేదు, వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళని పక్కకు పోమని పంపించారు. లాఠీ చార్జ్ అనేది ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఇది డేంజర్ జోన్ లో ఉంది. ఇక్కడికి వచ్చి వాళ్ళ రైతులు అక్కడ అదంతా వాసం కాదు. ఇక్కడికి వచ్చి చూస్తా ఉంటే ఎవరు డేంజర్, వాళ్ళు పడితే వాళ్ళ ప్రాణాలకి ముప్పు కదా. సో రైతులు ఏదో ఇది చేస్తున్నారు తప్ప అదేం లేదు. ఇక్కడికి పోవడం డేంజరే కదా, అక్కడికి వెళ్తామంటారు. సో అట్లా వాళ్ళను వారించారు అంతే తప్ప వాళ్ళని ఏం లాఠీ చార్జ్ గిడ్చారు ఏం చేయలేదు. రేపటిలోగా అయిపోద్దా? మట్టి నింపేస్తాం సార్. ఈ మొత్తం ఇసుక బస్తాలు వేసి మట్టి నింపేస్తాము. మళ్ళీ వచ్చినా గానీ రాదు. ఎమ్మెల్యే గారు త్వరలోనే టెండర్లు కాల్ చేసి ఎస్టిమేషన్ వేయించి టెండర్లు కాల్ చేసి ఈ ఫిల్లింగ్ సీసీ ఫిల్లింగ్ చేస్తామని చెప్పడం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు టెంపరీ పనులే ఇవన్నీ కూడా. ఒకవేళ ఇది అయిపోయిందిలే మళ్ళీ నెక్స్ట్ టైం వరదలప్పుడు చూసుకుందాం అనుకుంటే మళ్ళీ మొదటికి మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఆ స్థాయి వరద వస్తే మళ్ళీ మట్టి అంతా కొట్టుకుపోతుంది. ఈ మట్టి కొట్టుకుపోవడానికి పెద్ద సమయం పట్టదు. కాకపోతే ఇప్పుడు జస్ట్ ఓన్లీ టెంపరీ బేసిస్ లో వీళ్ళు చేస్తున్నారు. మీది ఎక్కడ? ఏం జరుగుతుందండి ఇక్కడ? మెయింటెనెన్స్ ఏంది అసలు? మనం జనరల్ గా ఏంటంటే మనకి ఆ రోజు ఏ రోజు అయితే 27th రోజు స్టార్ట్ అయిందో ఆ రోజు 335 సెంటీమీటర్ వరకు వర్షం వచ్చింది. అంత భారీ వర్షం వచ్చేసరికి ఇక్కడ దీని కెపాసిటీ 70,000 క్యూసెక్స్. కాబట్టి దానికి మించి వచ్చేసరికి కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చేయకపోయేసరికి 1.82 TMC దీని కెపాసిటీ. దానికి మించి వచ్చేసరికి 1,82,000 వరకు క్యూసెక్స్ వరకు వరద వచ్చింది. అయినా కూడా మేము సేఫ్టీ అంటే చూసినాం, ట్రై చేసినాం. కాకపోతే తర్వాత అయిపోయిన తర్వాత ఈ శాండ్ బ్యాగ్స్ ఇచ్చి టెంపరీగా మాత్రం ఇప్పుడు రీస్టోర్ చేయగలుగుతున్నాం. మా O&M ENC వాళ్ళు కూడా టెంపరీగా అయితే మురం ఫిల్ చేసి చేసుకోమన్నారు. పర్మనెంట్ మాత్రం కాబట్టి ఇది జస్ట్ టెంపరీ మాత్రమే కదా. ఇది టెంపరీ రిస్టోరేషన్. పైనుంచి వస్తే మళ్ళీ కొట్టుకుపోతుంది. లేదు. ఇప్పుడైతే సేఫ్టీగా ఇది ఉంటది. పర్మనెంట్ ఏంటంటే మళ్ళీ తీసేసి ఎక్కడైతే అప్ స్ట్రీమ్, దాన్ని అప్ స్ట్రీమ్ అంటారు, ఆ వాల్ ఎట్లుందో ఈ డౌన్ స్ట్రీమ్ లో కూడా వాల్ కట్టేసి మళ్ళీ తర్వాత పర్మనెంట్ గా వేస్తాం. దానికోసం కూడా ఇప్పుడు చేస్తున్నాం, పెట్టేసినాము. మీరు ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచి ఇరిగేషన్? నేను మొన్న అక్టోబర్ లో జాయిన్. జనరల్ గా ఈ కెపాసిటీ ప్రాజెక్ట్ కి మెయింటెనెన్స్ ఎంత మీరు చేస్తుంటారు? మెయింటెనెన్స్ ఎంత బడ్జెట్ రిలీజ్ అవుతుంటది? అది O&M నుంచి రెగ్యులర్ గా ఏమన్నా వర్క్స్ అవుతుంటేనే వస్తుంటది. ఇది ఏంటంటే ఓ సర్ప్లస్ సెక్షన్, దీన్ని కంట్రోల్ ఏం చేయలేం. వరద వచ్చినట్టు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఆపడానికి ఏముండదు. వచ్చినట్టు ఇప్పుడు మనకి ఏంటంటే అక్కడ పైన కిందికి వెళ్తుంది చూడండి, అది FRL. అది ఓవర్ఫ్లో సెక్షన్ అంటారు, దాని పక్కన నాన్ ఓవర్ఫ్లో సెక్షన్ అంటారు. దానికి దీనికి 5 feet డిఫరెన్స్ ఉంటుంది. ఇదేంటి నాన్ ఓవర్ఫ్లో సెక్షన్, అది ఓవర్ఫ్లో సెక్షన్, దాని పక్కన నాన్ ఓవర్ఫ్లో సెక్షన్ ఉంటుంది. అక్కడ ఏదైతే ఉందో అది FRL. అక్కడికి వాటర్ వచ్చినాయంటే దాని కిందికి వెళ్ళిపోతాయి. దానికి పైన 5 feet డిఫరెన్స్ వస్తుంది, నాన్ ఓవర్ఫ్లో సెక్షన్ ఉంది కదా, అది మాక్సిమం వాటర్ లెవెల్ అంటారు. ఇప్పుడు ఇందులో స్టోర్ అయిన వాటర్ ఎట్లా వాడుకోవడం? ఇది మన కామారెడ్డి డిస్టిక్ కి ఓన్లీ వాడతారండి. ఓన్లీ కెనాల్ ఉంటది అక్కడ, HR గేట్స్ ఉంటాయి. ఓన్లీ కామారెడ్డి డిస్టిక్ కి వాడతారు. వాటర్ వచ్చేది మాత్రం ఇటు నిజాం సాగర్ లో కలిసిపోతాయి. ముందుకెళ్ళి ముంగట మంజీరా నది ఉంటది, మెదక్ డిస్టిక్ నుంచి వస్తుంది కదా, అక్కడ రెండు కలిసి నిజాం సాగర్ లోకి వెళ్ళిపోతాయి.
ఇప్పుడు మీరు ఇరిగేషన్ ఏగా గవర్నమెంట్ కి ఏమైనా సూచన చేయదలుచుకున్నారా? ఇప్పుడు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు 1,80,000 వచ్చింది, ఇప్పుడు డబల్ రాదని కూడా గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే మనం ఇవాళ ఉన్న యాక్చువల్లీ ఏమైందంటే 40 years బ్యాక్ 1,25,000 వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ముంగట ఒక బ్రిడ్జ్ ఉండే, అది పోయింది. దానికి మించి వస్తుందని ఇప్పుడు అనుకోలేదు. ఇప్పుడు 1,82,000 వచ్చింది కాబట్టి తర్వాత ఇంకా పెరిగే దాన్ని బట్టి నేను ఎస్టిమేట్ చేసి చూడాల్సి వస్తుంది. ఇట్లా ఎస్టిమేట్ వస్తుంది. మెయింటెనెన్స్ మెయిన్. అవునవును, మెయింటెనెన్స్ మెయిన్. జనరల్ గా మేము రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేస్తూనే ఉంటాం. పక్కన ఏమన్నా ఇప్పుడు పైన పోతున్నా కూడా జాయింటింగ్ పోతున్నా రెగ్యులర్ గా ఎప్పుడో చూసుకుంటున్నాం. దాని వల్లనే ఈ మాత్రం ఉంది. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది? మీరు ఇప్పుడు ఇరిగేషన్ కాబట్టి ఆ పొలాలన్నీ నాశనం అయిపోయినాయి కదా పాపం. దాని తర్వాత మళ్ళీ చూసి దాన్ని బట్టి ఎవరికి ఎంత నష్టమైందో చూసి చెప్తాం. థ్యాంక్ యూ. సో ఇరిగేషన్ మాట్లాడుతున్నారు మనతో ఇంతవరకు. వీళ్ళు పాపం కిందున్న ఈ కూలీలు, ఈ రైతులు, వీళ్ళంతా కూడా దీన్ని కొంత గోడ చూడండి ఒకసారి. స్ట్రక్చర్ ఎంత అద్భుతంగా కట్టిన స్ట్రక్చర్ అన్నది. మనకి సిమెంట్ కనబడదా? రాయికి మధ్యలో అదంతా కూడా సున్నప్రాయ్ కదా, సున్నప్రాయ్తో కట్టిన ప్రాజెక్ట్ ఇదంతా కూడా. సో చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. నిలబడ్డది కాబట్టి ఆగింది. ఒకవేళ ఇది పోయి ఉంటే సిచ్యువేషన్ ఏంటండి? సిచ్యువేషన్ దాదాపు 1,80,000 క్యూసెక్లు అంతా మొత్తం వెళ్ళిపోయేది. కాకపోతే ముంగట నిజాం సాగర్ ఉంది కాబట్టి మొత్తం వచ్చి నిజాం సాగర్ లో కలిసిపోయేది. కానీ మధ్యలో ఉన్నదంటే ఇక దాని లెవెల్ ని బట్టి చెప్పలేము. అది ఎవరి వెళ్తుందో ఇక చెప్పలేము. ఈ వాటర్ అనేది నిజాం సాగర్ ఉంది కాబట్టి అక్కడ సేఫ్టీ ఉంటుంది. అప్పుడైతే ఇక్కడ నుంచి ఒక 60 kilometers దూరంలో ఉంటుంది నిజాం సాగర్, దాంట్లో కలుస్తాయి. ఇది సిచ్యువేషన్. అందుకే ప్రతి ప్రాజెక్ట్ కి మెయింటెనెన్స్ అనేది చాలా కీలకం. ఇప్పుడు మొన్న మేడిగడ్డ కుంగిపోయిన దాంట్లో కూడా NDSA రిపోర్ట్ కానీ, కాగ్ రిపోర్ట్ కానీ, ఘోష్ రిపోర్ట్ ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా అంతే కదా. క్వాలిటీ, డిజైన్, మెయింటెనెన్స్ ఇట్లాంటి ఒక 4 అంశాల్లో ఫెయిల్ అయినారని. సో ఇట్లాంటి ఈ ప్రాజెక్ట్స్ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు కరప్షన్ లేదు, అవినీతి లేదు, ప్రజల కోసం అన్న ఆలోచన చేశారు కాబట్టి ఈ ప్రాజెక్టులు నిలబడ్డాయి. అవే ఇప్పుడు నీళ్ళు అందిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రానికి. ఇప్పుడు ఎల్లంపల్లి మెయిన్ ఇదైంది గోదావరి మీద. ఎల్లంపల్లి 20 TMCల ప్రాజెక్టు చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అది. అట్లాంటి ప్రాజెక్టులే ఇవాళ తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందిస్తున్నాయి. అందులో ఒకటి పోచారం ప్రాజెక్టు కూడా చాలా చిన్నదే అయినా వేలాది ఎకరాలకి నీళ్ళు అందిస్తున్న చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. సో కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా కీలకం. ప్రభుత్వం కూడా మట్టి పోసినాం, నెక్స్ట్ వరదలప్పుడు చూసుకుందాం, ఇప్పుడైతే లేవు కదా, వర్షాలు అయిపోయినాయి కదా, నెక్స్ట్ వచ్చేది చలికాలం కదా, తర్వాత ఎండాకాలం కదా, మళ్ళీ వానాకాలం వచ్చాక చూద్దాం అనుకుంటే పొరపాటు. ఇప్పుడు ఇది ఆగింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ కనుక ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే మాత్రం చాలా భయంకరంగా ఉండేది. సో మనం ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం. భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ క్లౌడ్ బరస్ట్లు ఇవన్నీ జరగడానికి కారణం మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం. అందులో భాగంగా ప్రజలది కూడా బాధ్యత ఉన్నది, ప్రభుత్వాలదే కాదు. మనం కూడా కొంత చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. డెవలప్మెంట్ అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి, ఆ కోణంలో ఆలోచించి మనం ప్రజలకి, ప్రభుత్వాలకి, పార్టీలకు ఒక ఎజెండాని మనమే ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో ప్రాజెక్ట్ పైకి చూద్దాం, ఇంకా మీకు క్లియర్ కనిపిస్తుంది. అంటే ప్రాజెక్ట్ డ్యామ్ పైకి ఎక్కే ప్రయత్నం చేద్దాం. సో పైకి ఎక్కితే ఇంకా వాటర్ ఫ్లో ఎట్లుంది, బ్యాక్ వాటర్ ఏంది అన్నది కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళు మొత్తం ఈ ఇసుక బస్తాలు వేసి వీళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఇగో ఇదే ఆ మునిగిన ప్రాంతం, అంటే ఈ ఫ్లో వచ్చిన ప్రాంతం, దీన్నే పూడుస్తున్నారు. ఒకసారి గమనించవచ్చు. ఆ స్టోన్స్ కూడా ఒకసారి చూడొచ్చు. ఒకసారి ఆ కట్టడం కన్స్ట్రక్షన్ ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పడానికి ఇది నిదర్శనము. చిన్న సీపేజ్ కూడా లేదు, మీరు ఒకసారి గమనించవచ్చు. సో ఇదంతా కూడా మట్టితో నింపుతున్నారు. ఈ మనం మొన్న విజువల్స్ చూస్తే ఇదంతా ఫ్లోనే అనమాట. దీని మీద నుంచి వాటర్ ప్రవహించింది. ఆల్మోస్ట్ మన హైట్ నుంచి పోయింది వాటర్ అంతా కూడా. సో ఇది ఒకసారి మనం డ్యామ్ పైకి ఎక్కుతున్నాం. స్లోగెల్. సో ఇదంతా ఇది డ్యామ్ పైన ఉన్నాం మనం. ఇప్పుడు డ్యామ్ పైన ఉన్నాం. అసలు యాక్చువల్గా దీనికి గేట్లు ఉండవు. వచ్చిన వాటర్ వచ్చినట్టుగా బయటకు వెళ్ళిపోద్ది. ఈ నిల్వ ఉన్న ఈ 2.4 TMC అయితే ఇప్పుడు అంత లేదు, 1.8 TMC అంటే ఇదంతా కూడా కామారెడ్డి ప్రాంతానికి నీళ్ళు అందిస్తుంది అనమాట. ఓవర్ఫ్లో అనేది మాత్రమే ఈ ముందుకెళ్ళి మధ్యలో ఉన్న కొంత ఆయకట్టు దానికి నీళ్ళు అందించి నిజాం సాగర్లో కలుస్తాయి ఈ వాటర్ అన్ని కూడా. బ్రదర్ మీరు రండి. సో మనతో ఇరిగేషన్ కూడా ఉన్నారు, ఎందుకంటే ఆయన చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇది చూడొచ్చు మనం ఏ స్థాయిలో ఫ్లో వచ్చిందండి. ఇదంతా మునిగిపోయిందా? ఇది టోటల్గా ఇది మునిగిపోయింది. ఓకే, అక్కడ ఉంది కదా, అక్కడ లెవెల్ కి దాటే అది నాన్ ఓవర్ఫ్లో సెక్షన్ టచ్ అయిందంటేనే 70 అక్కడ నుంచి వస్తుంది. ఈ 70,000 క్యూసెక్స్ వచ్చినట్టు. అది దాటి వచ్చిందంటే ఇక ఎక్కువ వచ్చినట్టు. ఇప్పుడు మనం హైట్ లో ఉన్నది ఓవర్ఫ్లో అనమాట, నాన్ ఓవర్ఫ్లో.
అది ఓవర్ఫ్లో సెక్షన్స్. సో అక్కడ వరకు వచ్చి ఆగిపోతాయి. అక్కడ వరకు వచ్చి జనరల్ ఆగిపోతాయి. దానికంటే మించి వచ్చిందంటే ఇక పైనకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ గేట్స్ అవి స్కవర్వెంట్స్ గేట్స్ అండి. కింద స్కవర్వెంట్స్ అంటే కింద సిల్ట్ పేరుకపోతుంది కదా, ఊడిక అంతా పేరుకుపోయినప్పుడు తీయడానికి అని తీస్తారు. ఏం చేస్తారు దీన్ని ఓపెన్ చేసి సిల్ట్ తీసేస్తారు. తిప్పి తీసేస్తారు. కాకపోతే ఓన్లీ సిల్ట్ తీయడానికని. కాకపోతే ఒక 15-20 years బ్యాక్ హెవీ లీకేజ్ ఉన్నాయని చెప్పి దాన్ని అరెస్ట్ చేసిన ఉండే అంతే. ఓపెన్ చేస్తారు. సిల్ట్ ఎట్లా తీస్తారు దీని నుంచి? పైన తీసి కింద వెంట్స్ ఉంటాయి, అంటే ఉంటాయి అవి వెంట్స్ నుంచి తీసేస్తారు. సిల్ట్ పేరుకపోయిన సిల్ట్ అంతా తీయడానికి అని చెప్పి పైకి లాగుతా ఉంటే కింద ఓపెనింగ్ ఉంటది. ఓపెనింగ్ కి వెళ్ళి సిల్ట్ బయటకు వస్తుంది తీయడానికి. అన్ని గేట్స్ 15 గేట్స్. కానీ అప్పటి నుంచి మెయింటైన్ చేసి ఉంటే నిలబడి ఉండేవి కదా. లేదంటే అక్కడ మధ్యలో చాలా ప్రాబ్లం వచ్చేసరికి అది అయిపోయింది అట్లా. మరి దానికి ఆల్టర్నేట్ చూడాలి యాక్చువల్ గా. అవును, గవర్నమెంట్ దగ్గర కూడా ప్రపోజల్ ఉంది. సిల్ట్ కి అన్నిటి దగ్గర అన్ని తెలంగాణకు సంబంధించి అన్ని ఇప్పుడు పూడిక తీయాలని చెప్పి ఉంది. ఏ రకంగా తీయాల్సి వస్తుంది? డ్రెడ్జింగ్ మెథడ్ లో తీస్తారండి. డ్రెడ్జింగ్ అంటే అది సర్వే చేసి ఎక్కడెక్కడైతే ఉందో దాన్ని తీసి చేస్తారు. ఒకసారి ముందుకెళ్ళినాయి. సో ఇవన్నీ కూడా కింద ఉన్న సిల్ట్ తీయడానికి అప్పుడు ఏర్పాటు చేసినాయి కదా ఇవి. అప్పుడు నిజాం 1923లో ఏర్పాటు చేసిన అనమాట ఇవి. ఏమంటారు వీటిని? ఓకే. సో అంత ప్రణాళిక ఉంటుండే ఆనాడు. కానీ రాను ఏమైపోయిందంటే ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అనేవి లేకుండా పోయినాయి. సమస్య అదే అక్కడ. సమస్య ఎక్కడ వస్తుందంటే దాన్ని మెయింటైన్ చేయకపోవడమే. సో ఎంత అద్భుతమైన లొకేషన్ చూడండి. ఇప్పుడు మనం ఉన్నదేమో ఓవర్ఫ్లో అనమాట. మనం ఉన్నదేమో నీళ్ళు ఎక్కువగా అయినప్పుడు ఓవర్ఫ్లో అవుతుంటాయి. ఇది నాన్ ఓవర్ఫ్లో అంటారా? ఇది ఓవర్ఫ్లో, పైకి వెళ్ళిపోతాయి. అది నాన్ ఓవర్ఫ్లో. స్లో. ఈ వాటర్ వచ్చేసి మళ్ళీ నిజాం సాగర్ లో కలుస్తుంది. ఇప్పుడు నిజాం సాగర్ కు ఎన్ని రకాలుగా వాటర్ వస్తున్నాయంటే అటు సెంగూరు నుంచి వస్తున్నాయి, ఇటు పసుపేరు నుంచి వస్తున్నాయి ఈ ఓవర్ఫ్లో వాటర్. సో ఇదంతా వెళ్ళి మళ్ళీ నిజాం సాగర్ లో కలుస్తుంది. ఆ నిజాం సాగర్ కంటే ముందు ఒక 10-15 విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ ఇప్పుడు వెంకంపల్లి, లింగాల, చీనూరు, వాడి ఇవన్నీ పంట పొలాలు ఆల్మోస్ట్ వాటర్లో ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వెంకంపల్లిలో పాత విలేజ్ మునిగిపోయి మేము పైకి వచ్చాము. సో ఇప్పుడు పాత విలేజ్ వాటర్లోనే ఉంది. మొత్తం పంట పొలాలు మొత్తం వాటర్లోనే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఒకవేళ కరెక్ట్ లెవెల్ మెయింటైన్ చేస్తే, అంటే నిజాం సాగర్ లో ఇక్కడికి వచ్చే ఫ్లో అంతా నిజాం సాగర్ లో కరెక్ట్ లెవెల్ మెయింటైన్ చేస్తే ఆ పంట పొలాలకు ఎక్కువ నష్టం వాటిల్లకుండా ఉంటుంది. సో ప్రతిదీ కూడా మెయింటెనెన్సే కదా. ప్రతిదీ కూడా మెయింటెనెన్సే. అంటే వాళ్ళు ముందు జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ నుంచి ఎంత వస్తుంది అంటే మొన్నటిదంటే చెప్పలేము, సడన్ గా వచ్చింది కాబట్టి దాన్ని ఎవరు జడ్జి చేయలేరు. సో ఈ ప్రెజర్ కు ఆ రోడ్ కొట్టుకపోయింది అక్కడ కంప్లీట్ గా. సో ఇప్పుడు వెంకంపల్లి విలేజ్ లో కంప్లీట్ పొలాలన్నీ బ్రిడ్జ్ గట్టిగా ఉంది. కాకపోతే అటు సైడ్ రోడ్ అయితే ఉందో అది పోయింది. బ్రిడ్జ్ కూడా 3 భాగాలుగా పోయింది. కాకపోతే అటు సైడ్ చాలా ఎక్కువ పోయింది, ఇటు సైడ్ కొంచెం తక్కువ పోయింది. రోడ్ వెళ్ళిపోయింది. సో ప్రాజెక్ట్ పైనుంచి మనం చూస్తే వాటర్ ఫ్లో ఒకసారి గమనించవచ్చు. సౌండ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. జాగ్రత్త పాషా. సో వాటర్ ఫ్లో చూడండి. ఇదంతా కూడా ఓవర్ఫ్లో అనమాట. దీనికి గేట్లు ఉండవు యాక్చువల్గా. ఎక్కడ కూడా మీకు గేట్ కనబడదు చూడండి. వచ్చిన వాటర్ వచ్చినట్టుగా కిందికి వెళ్ళిపోతుంటుంది. ఇది పోచారం ప్రాజెక్ట్. ఇది 2.43 TMCలతో కట్టిన ప్రాజెక్ట్. ఇది పూడిక కారణంగా 1.8 TMCకి పడిపోయింది. సో ఆ సిల్ట్ అందులో పేరుకుపోయిందంతా తీయాలి. అది ఇప్పుడు వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఓవర్ఫ్లో అయిన నీళ్ళన్నీ వెళ్ళి నిజాం సాగర్లో కలుస్తాయి. మధ్యలో కొంత ఆయకట్టు కూడా ఉంటుంది. ఈ ఓవర్ఫ్లో కానీ ఈ నిల్వ ఉన్నటువంటి 1.8 TMC వాటర్ అంతా పైన ఉన్న ప్రాంతాలకి సాగునీటికి ఉపయోగపడుతున్నది. సో చాలా అద్భుతమైన దృశ్యం ఇది. ఆనాడు నిజాం కట్టిన ప్రాజెక్ట్ ఇది మన కళ్ళ ముందు కనబడుతున్నది. ఒక్కసారి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. కాకపోతే ఈ వరద కారణంగా పాపం రైతాంగం అంతా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు మనం ఇది ఒక సంతోషకరమైన విషయం చెప్పుకుంటున్నా, ప్రజల ప్రాణాలు నిలబడ్డాయని. కానీ రైతులు మాత్రం చాలా తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అమాయకమైన పాపం పేద రైతులు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న పేద రైతులు. సో ఇదేమో నాన్ ఓవర్ఫ్లో, ఇది ఓవర్ఫ్లో అనమాట. ఇది
ఈ కట్ట వరకు నీళ్ళు ఫ్లో రాకపోతే నీళ్ళు ఇంతటితో ఆగిపోతాయి. సో ఎంత వరద ప్రవహిస్తుంది అన్నది మనకి కళ్ళ ముందు కనబడుతున్నది. సో ఇట్లా చాలా ప్రాంతాలు ఈ వరదతో మునిగిపోయినాయి. చాలా తాండాలు, ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న తాండాలన్నీ మునిగిపోయిన పరిస్థితి. చలో, సో ఇమ్మీడియట్గా ప్రభుత్వాలు ఆలోచించాలి. మెయింటెనెన్స్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 3 ఏళ్ల ప్రాజెక్టు నిలబడ్డది, కేసీఆర్ ప్రాజెక్టు కూలిపోయిందని సంకలు గుద్దుకోవడం కాదు. తక్షణమే ఇట్లాంటి ప్రాజెక్ట్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సో ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. ప్రతి ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ఖర్చుని ఇమీడియట్గా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ ఇయర్ వరదలకి కడెం ప్రాజెక్టు దగ్గర పరిస్థితి ఏంది? 2023లో మంత్రి ఆడికి పోయి మేమేం చేయలేని పరిస్థితిగా దేవుడే కాపాడాలని వెనక్కి తిరిగి వచ్చిండు. కారణం ఏంది? గ్రీజు కూడా పైసలు ఇవ్వలే. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ పోచారంకి కూడా ఆ సిల్ట్ని పైకి తీసే ఆ గేట్లు మొత్తం తుప్పు పట్టిపోయినాయి. ఇక వాటిని అరెస్ట్ చేసి వదిలేసిరు అనమాట. ఒకవేళ మీరు ముందు నుంచి కరెక్ట్గా మెయింటైన్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సో ఇది ఈ గ్రౌండ్ రిపోర్ట్ మన తొలి వెలుగు మీకు అందిస్తున్నది. పోచారం డ్యామ్ రిజర్వాయర్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.